బండ్లు నడిపేటోళ్లకు గి ముచ్చట మంచిగినుండ్రి గ్రీష్మ మీ జేబులే పప్పా బండికి ఎక్కడున్నాయమ్మా బయటికి వెళ్ళొస్తా పప్పా నేను కూడా వస్తా నాకు ఐస్ క్రీమ్ కావాలి పప్ప నాకు కూడా తీసుకురండి సరే దారిలో చిన్న పని ఉంది అది చేసుకొని వద్దాం పద పప్పా హెల్మెట్ తీసుకెళ్ళు నైట్ కదరా ఇప్పుడేం వద్దులే ఎవరు ఉండరు పోలీసు వాళ్ళు ఇప్పుడే వస్తా అమ్మా హలో నాన్న, అన్నం తిన్నావా? అక్కడ ఏం తింటున్నావో ఏమో. లేదమ్మా ఇంకా తినలేదు, వండుకొని తినాలి. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ చేస్తాను, బాయ్. ఓకే అమ్మా, బాయ్. ఒరే మామ, బియ్యం రూమ్లలో తీసుకొద్దాం రారా. అబ్బా సరే నడు తీసుకొద్దాం. నమస్తే సీను. చెప్పండి సార్. ఏం లేదమ్మా, కొత్త ఫోన్ తీసుకున్నా, మంచి స్క్రీన్ గార్డు, కవరు, కింద పడ్డా పగలకుండా ఉండాలి, అలాంటివి చూసి. పప్పా అందరు వెళ్ళిపోయినారు పప్పా, మనమే ఉన్నాం పప్పా, వెళ్ళు పప్పా. అక్కడ స్టాప్ పడ్డది కదా, రెడ్ ఉంటే ఆగాలి, ఆరెంజ్ ఉంటే చూసుకోవాలి, గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళాలి. పో పప్పా, నువ్వు ఎప్పుడు లెక్చర్ తీసుకుంటావు, పోనీ పప్పా. అరే పోలీసు వాళ్ళు ఉన్నారా, చూడరా. లేరా లేరు, ఇట్లా పో చూడరా. పప్పా అందరు వెళ్ళిపోయినారు పప్పా, మనమే ఉన్నాం పప్పా, వెళ్ళు పప్పా. పప్పా హెల్మెట్ తీసుకెళ్ళు. నైట్ కదరా, ఇప్పుడేం వద్దులే, ఎవరు ఉండరు పోలీసు వాళ్ళు. నాకు టెన్షన్ అవుతుందిరా, ఏందిరా అట్లా చేసావు? అరే అది వెళ్తుంటే వెనకాల చూసుకుంటా, ఛీ అంత పోలీసుల వల్లనేరా. రే మీ డాడీ స్కూల్లో టీచర్ కాదురా, మొన్న అమ్మాయికి పనిష్మెంట్ ఇచ్చిండు, ఎందుకురా? అరే దానికి దీనికి సంబంధం ఏంటిదిరా? అయినా పిల్లలకి పనిష్మెంట్ ఇస్తేనే కదరా వాళ్ళు బాగుపడేది. వాళ్ళు ఛాలెంజ్ చేస్తేనే కదరా నీ తప్పు తెలుసుకొని నువ్వు బాగుపడేది.
వాళ్ళు ఛాలెంజ్ చేస్తేనే కదరా నీ తప్పు తెలుసుకొని నువ్వు బాగుపడేది. రే మీ డాడీ స్కూల్లో టీచర్ కదరా, మొన్న అమ్మాయికి పనిష్మెంట్ ఇచ్చిండు, ఎందుకురా? ప్రాణం లేని వస్తువుకి రక్షణ తీసుకున్నప్పుడు ప్రాణమున్న మన తలకి ఒక హెల్మెట్ ధరించలేమా? ఎవరో సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్నారని కూతురు మాటలు విని అలా వెళ్ళకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఆలోచించండి. అది రాత్రైనా పగలైనా రోడ్డు ఖాళీగా ఉందని మన మురుకులు పరుగులు చేయకూడదు. మన ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన కర్తవ్యం.